హలో గాయ్స్, నేనొక ఐటీ రిక్రూటర్. 15 ఇయర్స్ నుండి ఇదే జాబ్ చేస్తున్నా. సో మాకు ప్రొఫైల్ సోర్సింగ్‌కి కానీ, రిక్వైర్మెంట్స్‌కి కానీ లింక్డ్ఇన్ చాలా అవసరం. నా 17 ఇయర్స్ జెన్యూన్ అకౌంట్ లాస్ట్ ఇయర్ రెస్ట్రిక్ట్ అయింది. అదలా ఎందుకయింది అని కస్టమర్ సపోర్ట్‌కి రీచ్ అవుతే మీరు గైడ్‌లైన్స్ ఫాలో అవ్వలేదు. సో మేము మీ అకౌంట్ పెర్మనెంట్‌గా రెస్ట్రిక్ట్ చేస్తున్నామని ఈమెయిల్ పెట్టారు. అండ్ స్టేటస్ క్లోజ్డ్ అని మొహం మీద ఈమెయిల్ పెట్టారు. ఓకే, 15 ఇయర్స్ ప్రొఫైల్ రెస్ట్రిక్ట్ అయింది అని బాధపడి మేబీ అది నా సూడోనేమ్‌దో ఉంది అకౌంట్. సో అందుకే అలా అయిందేమో అనుకున్నా. అయినా ఒక మనిషికి సూడోనేమ్‌దో వర్కింగ్ ఈమెయిల్ ఉండడం తప్ప, సరే అని నా ఒరిజినల్ నేమ్‌దో మళ్ళీ న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకొని, నా గవర్నమెంట్ ఐడెంటిటీస్‌తో వెరిఫై చేసుకుంటే అది రీసెంట్‌గా మళ్ళీ రెస్ట్రిక్ట్ అయింది. రీజన్ ఏంటి అని కస్టమర్ సపోర్ట్‌ని రీచ్ అవుతే సేమ్ రెస్పాన్స్. గైడ్‌లైన్స్ ఫాలో అవ్వలేదు, సో రెస్ట్రిక్ట్ చేశామని. సరే అని నేను నా వైఫ్ అకౌంట్ యూజ్ చేసుకున్నామంటే తనది కూడా రెస్ట్రిక్ట్ చేశారు. సారే అని వేరే క్రియేట్ చేసుకున్నామంటే అవి కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. క్రియేట్ చేసిన ఒక డేలో ఏం గైడ్లైన్స్ వైలేట్ చేస్తాను చెప్పండసలు? నా ప్రొఫెషన్‌కి నాకు లింక్డ్ఇన్ చాలా అవసరం అని లింక్డ్ఇన్ వాళ్ళకి రిక్వెస్టింగ్‌గా ఈమెయిల్ పెట్టే కూడా ఒకటే టెంప్లేట్ ఇస్తారు. జస్ట్ గైడ్లైన్స్ వైలేట్ చేశారు. సో అకౌంట్ పెర్మనెంట్‌గా రెస్ట్రిక్ట్ చేశాం, స్టేటస్ క్లోజ్డ్ అని. దీనివల్ల ప్రీమియం తీసుకునే అమౌంట్ బొక్క, గవర్నమెంట్ ఐడెంటిటీతో వెరిఫై చేసుకున్నందుకు మళ్ళీ వేరే అకౌంట్‌కి వెరిఫై చేసుకునే ఆప్షన్ ఇవ్వరు. అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆల్రెడీ అకౌంట్ రిస్ట్రిక్ట్ అయ్యాక కూడా స్టిల్ ఇంకా మన గవర్నమెంట్ ఐడెంటిటీస్ ఇంకా ఆ అకౌంట్‌కి వెరిఫై అయ్యుంటాయి. ఆ అకౌంట్ ఆల్రెడీ రిస్ట్రిక్టెడ్ కదా, మరి దానికి ఎలా వెరిఫైడ్ అని ఆప్షన్ చూపిస్తాదో మీరు చెప్పండి. ఒక అకౌంట్ రిస్ట్రిక్ట్ చేశాక దానికున్న ప్రీమియం అకౌంట్ ఉంటే అమౌంట్ రీఫండ్ చేయాలి. అండ్ వెరిఫికేషన్స్ తీసితే మాలాంటి వాళ్ళు మళ్ళీ వేరే అకౌంట్ క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకుంటాం కదా లింక్డ్ఇన్ మావా. నాకిలా అయిందా? ఆర్ మీకు కూడా ఎవరికైనా ఇలా అయిందా?